పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచినాది. ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్ లో నేవీ పోస్ట్. అరేబియా సంద్రంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. పహల్గామ్ ఉగ్రదాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడి రక్తం మరుగుతుందన్న విషయం తనకు అర్థమవుతుందని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచి తనదని, పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారికి, దాడి వెనక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారాన్ని వ్యక్తం చేసినటువంటి ప్రధాని దేశ ప్రజలందరి హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితుల ఆవేదనను రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఆ క్రూర దాడిని ముక్తఖండంగా నిరసిస్తున్నారని చెప్పేసి నిన్న మన్ కీ బాత్లో చాలా క్లియర్గా పెద్ద ఎత్తున మోడీ ప్రసంగం చేసి ఖచ్చితంగా దానికి ఏది పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఖచ్చితంగా కసి తీర్చుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు BSF ఆదేశాలు అంటూ చూస్తా ఉన్నాం. మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం. మా ఆయుధాలు ప్రదర్శన కాదు. సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే. పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు. పాక్ అండగా ఉంటామంటూ చైనా మాట్లాడుతుంది. ఇక చైనా ఉగ్రవాదాన్ని పెంచిపోయిస్తూ ఉంది. పాకిస్తాన్ లాంటి దేశం పెంచిపోతుంది. రేపు మాపో ఆ పాకిస్తాన్ చైనాలో మా అణ్వాయుధాలు బాంబు దాడులు చేస్తే, ఉగ్రవాదాలు చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సింధు నది జలాలను ఆపడం ద్వారా పాకిస్తాన్కి నీళ్లు ఆగుతాయా, పాకిస్తాన్ భూభాగంలో పాకిస్తాన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది ఒక్కసారి మనం డీటెయిల్గా లోతుగా వెళ్తే దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో అది భారత్కు పాకిస్తాన్ మధ్య 1960స్లో ఈరోజు ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేదా ఆనాటి పాకిస్తాన్ ప్రధాని అయూబ్ ఖాన్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ సంబంధించిన మధ్యవర్తిత్వ ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగినాయి. ఈ సింధు నది ఉపనదులకు సంబంధించినటువంటి వాటర్ని 80% పాకిస్తాన్ వాడుకోవాలి, 20% ఇండియా వాడుకోవాలని చెప్పేసి ఆనాడు ఒప్పందం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నదికి సంబంధించిన నదులు పెద్ద లేనందువల్ల అది ఎడారయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సింధు నది ఒప్పందం అనేది జరిగిందని చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసినటువంటి భారత్ దయాది దేశం పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో జలాలు వెళ్లకుండా అడ్డుకోగలదా? ఆ నీటిని భారత్లోని ఇతర ప్రాంతాలకు మళ్లించగలదా? సింధు దాని ఉపనదులో 5295 TMCల నీరు ఉంటుందని అంచనా. అంత మొత్తంలో నీటిని నిల్వ చేసుకోగలిగే డ్యామ్లను అనతి కాలంలో నిర్మించడం సాధ్యమవుతుందా? అదే జరిగితే ముంపునకు గురయ్యే ప్రాంతాలు 1,00,000 చదరపు కిలోమీటర్లుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని భారత్ ఎదుర్కోగలదా? సింధు జలాల అంశంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేకతను అంటూ చూస్తా ఉన్నాం. సాధారణంగా వేసవిలో కూడా నీటి ప్రవాహం ఉంటుందట. చూడండి, సింధు నదిలో సాధారణంగా వేసవి కాలంలో నదుల్లో నీటి నిల్వలు తగ్గుతాయి. కానీ సింధు దాని ఉపనదిలో మాత్రం ఎగువన మంచు కరగడం వల్ల జలకళ ఉట్టిపడుతుంది. 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం మేరకు సింధు, జీలం, చినాబ్ నదుల నీటిలో సింహభాగం 80% 3,496 TMCలు పాకిస్తాన్కు, మిగతా 20% భారత్కు దొక్కుతాయి. రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలు 1,448 జలాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా భారత్ చెందుతాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నిర్మించే డ్యామ్లను పరిశీలించే అధికారం పాకిస్తాన్కు సింధు కమిషన్ దాఖలు పరిచింది. ఇప్పటి వరకు సింధు, చీలం, జినాబ్ నదులపై భారత్ జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించిన వాటిని రన్ ఆఫ్ ద రివర్ కేటగిరీలో చూపించింది. అంటే ప్రాజెక్టులు ఉన్నంత మాత్రాన పాకిస్తాన్కు నీటి సరఫరా నిలిచిపోదు. అలాగని ఈ ప్రాజెక్టుల కోసం నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండదు. ఇప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఇకపై భారత్ ఈ నదులపై నీటి నిల్వల కోసం ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ పై ప్రభావం పడుకున్న దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని వివరిస్తున్నారు. ప్రస్తుతం సింధు, జీలం, చినాబ్పై భారత్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. చినాబ్పై బాగిల్హార్, దుల్హస్తి, సలాల్ డ్యాంలు, జీలం ఉపనది అయిన కృష్ణగంగా డ్యామ్, లద్దాఖ్లో సింధు నదిపై నిమో బస్గో డ్యామ్ ఉన్నాయి. రావి నదిపై 1979 పెండింగ్లో ఉన్న ఆనకట్ట ప్రతిపాదన బాలాస్టర్లు దాటుకుని 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ పూర్తయింది. రాజస్థాన్, పంజాబ్ల మధ్య సయోధ్య కుదరక షాపూర్ గంది బ్యారేజ్ నిర్మాణం మాత్రం నిలిచిపోయింది. 2018లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తి వహించి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆదివారం నుంచి డ్యామ్ ద్వారా దిగువకు నీటి
విడుదల ఆపేస్తారు సమాచారం. ఈ నీటిని జమ్మూ కాశ్మీర్లోని కఠువా, సాంబా జిల్లాలకు మళ్లించి 32,000 హెక్టార్ల సాగునీరు అందిస్తారని తెలుస్తోంది. నిజానికి భారత్ సింధు దాని ఉపనదుల ద్వారా 18,653 మెగావాట్ల మేర విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే ప్రాజెక్టులు నిర్మించవచ్చు. ప్రస్తుతం 3,034 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా మరో 2,526 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 5,846 మెగావాట్ల ప్రతిపాదిత ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయి. సింధు ఒప్పందం నిలిపేస్తూ ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు భారత్ వేగంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయంటూ చూస్తాం. 100% నీటిని ఆపడం కష్టమే, అసాధ్యమే. వాస్తవంగా 100% కష్టమే, కానీ కొంతమేర ఆపితే అక్కడ ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఉంటుంది. పాకిస్తాన్లో ఉన్న ఆనకట్టలో భారీ నీటి నిల్వకు అవకాశాలు లేవు. భారత్ వదిలే నీటి ద్వారానే అక్కడి పశ్చిమ పంజాబ్, సింధు ప్రావిన్స్లో వ్యవసాయం సాగుతోంది. పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాల్లో ఈ 2 ప్రావిన్స్ల వాటా 80% ఉంటుందని అంచనా. పాకిస్తాన్ జీడిపిలో ఈ ప్రావిన్స్ల వాటా 20% ఉంటుంది. ఈ 2 ప్రావిన్స్లోని 16 లక్షల హెక్టార్ల సాగు భూమికి సింధు నది జీవనాడి లాంటిది. ఈ ప్రాంతంలోని పరిశ్రమలు, జల విద్యుత్తును కలుపుకుంటే పాక్ జీడిపిలో వాటా 30% ఉంటుందని అంచనా. 2 ఏళ్ల క్రితం వరదలతో ఈ ప్రాంతంలో పంటలు దెబ్బతినగా ఆ దేశంలో గోధుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడ్డ విషయం తెలిసిందే. భారత్ ఇప్పుడు నీటిని నిలిపేస్తే పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో జల విధ్వంసంపై పాక్ భయం అంటూ చూస్తాను, సుసాధ్యం చేయొచ్చు. వాస్తవంగా ఈ యొక్క సింధు జలాలకు సంబంధించినటువంటి ఏదైతే నీటిని కనుక పాకిస్తాన్కు ఆపివేస్తే పాకిస్తాన్ విలువెల్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అందుకే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. తప్పని పరిస్థితిలో పాక్ ఖచ్చితంగా దిగిరావాల్సిందే. ఇక దీనిపైన అందరం కూడా ఏకతాటిపైన భారతదేశం మొత్తం, మన దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలకు మొత్తం కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మనందరి మద్దతు కూడా తెలపాలి. కొంతమంది పాకిస్తాన్ నీటిని ఆపుతారా, చేస్తారా అంటే, మరి ఇప్పుడు ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు కదా, ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, ఉగ్రవాదులు దాడి చేసి ప్రజలు చంపుతూ ఉంటే మరి దానిపై ఎందుకు మాట్లాడరు? కొంతమంది అతివాదులు తయారైపోయారు ఈ దేశంలో, ద్రోహులు వాళ్ళంతా కూడా. సో ఇదంతా కూడా జరుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచినాది. ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. అరేబియా సంద్రంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. పహల్గామ్ ఉగ్రదాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడి రక్తం మరుగుతుందన్న విషయం తనకు అర్థమవుతుందని, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచి తనదని, పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారికి, దాడి వెనక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారాన్ని వ్యక్తం చేసినటువంటి ప్రధాని దేశ ప్రజలందరి హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితుల ఆవేదనను రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఆ క్రూర దాడిని ముక్తఖండంగా నిరసిస్తున్నారని చెప్పేసి నిన్న మన్ కీ బాత్లో చాలా క్లియర్గా పెద్ద ఎత్తున మోడీ ప్రసంగం చేసి ఖచ్చితంగా దానికి ఏది పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఖచ్చితంగా కసి తీర్చుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు BSF ఆదేశాలు అంటూ చూస్తా ఉన్నాం. మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం. మా ఆయుధాలు ప్రదర్శన కాదు. సింధు నీళ్లను భారత్ ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్టే. పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలు, పాక్ అండగా ఉంటామంటూ చైనా మాట్లాడుతుంది. ఇక చైనా ఉగ్రవాదాన్ని పెంచిపోయిస్తూ ఉంది. పాకిస్తాన్ లాంటి దేశం పెంచిపోతుంది. రేపు మాపో ఆ పాకిస్తాన్ చైనాలో మా అణ్వాయుధాలు, బాంబుదారులు వేస్తే, ఉగ్రవాదారులు వేస్తే మీకు అర్థమవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్